అందరికీ నమస్కారం. ఇప్పుడే బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉదయం అరెస్ట్ చేసి ఇంతకుముందే వదిలేసిండ్రు. సొంత పూచికత్తు పైన నాతో పాటు దాదాపు డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గ్రూపుల అందరినీ చాలామంది అరెస్ట్ చేసి వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఒకటే, రేపు తెలంగాణ బంద్ పిలుపునిచ్చినాము కాబట్టి తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా రోడ్డెక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండ్రు. ప్రియాంక గాంధీ గారితోని మరి యూత్ డిక్లరేషన్ చెప్పించారు సరూర్ నగర్ స్టేడియంలో. రాహుల్ గాంధీ గారేమో చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మేము మేనిఫెస్టోలో బాజాబ్తా సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు ఖాళీలు నింపుతామన్నారు. కానీ ఇయాటి వరకు మేము సర్వే చేసిన ప్రకారం 2,77,316 పోస్టులు ఉన్నాయి 33 జిల్లాలలో. కానీ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రోజు వరకు ఉండలేదు. సరే, ఏదేమైనప్పటికీ విద్యార్థులు చిన్న కోరికలు కోరింది, పెద్దవి కాదు. ఒకటి గ్రూప్ 1లో 1:100, అది ఆల్రెడీ ఆంధ్రాలో ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. మన దగ్గర బట్టి విక్రమార్క గారు కూడా గత ప్రభుత్వంలో అడిగిండ్రు. నంబర్ 1. నంబర్ 2, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు 2,000 పెంచమని అడిగిండ్రు. కొంచెం టైం అడిగిండ్రు. డిఎస్సీలో మెగా డిఎస్సీ పెట్టమన్నారు. అది మీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 33లో పెట్టిండ్రు కాబట్టి అది ఒకటి అడిగిండ్రు. సెకండ్, టెట్ నార్మలైజేషన్ అడిగిండ్రు. అంతేకాకుండా కానిస్టేబుల్ పోస్ట్, దీనికోసము దాదాపు ఇయాటికి 8వ రోజు మోతీలాల్ నాయక్ దీక్ష చేయబట్టి మేము ఆ దీక్ష చేస్తూ ఉంటే ఆయన మేము మద్దతుగా పోయినాం. 8వ రోజు ఎవరు రావాలి చర్చకు? ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం అంటే మంత్రులు రావాలి, లేకుంటే డిప్యూటీ సీఎం రావాలి, ఆ స్టాండర్డ్ రావాలి. ఈరోజు ప్రాణానికి తెగించి ఆయన దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు నిమ్మకు నీరైనట్టుగా ఒక ఎమ్మెల్సీని పంపి ఆయన తొలి చర్చలు జరుపుమంటారు. ఎక్కడ చర్చలు? అసలు డేట్లు ఇచ్చిందే వాళ్ళే. డేట్లు ఆయన ఒక స్టడీ సర్కిల్ అయినా ఇద్దరు కలిసి డేట్లు ఇచ్చిందంట. డేట్లు ఇచ్చిన వాళ్ళకి పోస్టు పెంచాలనే ఆలోచన ఉండాలా, ఉండద్దా? కాబట్టి ఇదంతా కలిసి ఒక గుడి పుట్టానుగా చేసి రాత్రి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏమున్నా మోతీలాల్ నాయక్ సెల్యూట్ చెప్పాలి. శ్రీకాంతాచారి తర్వాత అంతా తెగించిన మనిషి ఎవరంటే ఏం చెప్పినా నాకు వెబ్ నోట్లో వస్తేనే నేను లేస్తా, లేకుంటే లేవా అని చెప్పిండ్రు. ఈ రోజు తెలంగాణ యువతల, నిరుద్యోగుల ఒక ఉత్తేజం అనేది రోజు వచ్చింది. కాబట్టి ఆ ఉత్తేజాన్ని అదే విధంగా పెట్టుకొని ఈరోజు మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్తున్నాం. మేము తెలంగాణ యువకుల కోరుకునేది ఏంటంటే ఉద్యమం అనేది, పోరాటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే జీనా హైతో మర్నా సింగో కదం కదం పర్ లడ్నా సింగో అనే నినాదాన్ని ఈరోజు మనం పెట్టుకొని, గుర్తు పెట్టుకొని, జార్జి రెడ్డి ఏదైతే గుర్తు చేసిందో దాన్ని మనం పెట్టుకొని ఖచ్చితంగా సరే ఆయన టీడీఎస్కి ఎక్కడికి వచ్చిన నినాదం అనేది మనం ఖచ్చితంగా అది అవసరం. పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు మన బానిస సంఖ్యలు జంపుకోవాలంటే మరి ఈరోజు వంగి పోరాడకుండా బతుకుడు అనేది నిజంగా బానిసత్వం స్థితి వస్తుంది. ఆ బానిసత్వ సంఖ్యలు జంపుకోవడానికి మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా మోతీలాల్ నాయక్ మద్దతు తెలుసుకుంటూ మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని నెరవేర్చేటట్టుగా చూసుకుంటూ మన హక్కులు మనం సాధించుకోవాలి. మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు 10 సంవత్సరాల కింద పోరాటం మొదలైన తెలంగాణ వచ్చినా కూడా ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. కొనసాగిన భాగంగా ఖచ్చితంగా రేపు మన హక్కులన్నీ చేసుకోవాలి. రేపు బంద్కు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.